నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీ అండ్ టేస్టీగా బిస్కెట్స్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒక 20 నిమిషాల్లోనే ఎంతో టేస్టీగా ఇంట్లోనే బిస్కెట్స్ని ప్రిపేర్ చేసేయచ్చు. చాలా క్రంచీగా చాలా చాలా బాగుంటాయి. చూడండి, సాఫ్ట్గా చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ గోధుమ పిండి బిస్కెట్స్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా అరకప్పు పైన ఒక టేబుల్ స్పూన్ చక్కెరను తీసుకోండి. అంటే అరకప్పుకి ఎక్కువ, ముప్పావు కప్పుకి తక్కువ అన్నమాట. మీరు ఏ కప్పుతో అయితే చక్కెరను తీసుకుంటున్నారో అన్నీ అదే కప్పుతో కొలిచి తీసుకోవాలి. అప్పుడే మనం చేసే బిస్కెట్స్ చాలా పర్ఫెక్ట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోనే మంచి టేస్ట్ కోసం ఒక 4 యాలకులను కూడా తీసుకొని మెత్తగా బ్లెండ్ చేయండి. ముందుగా చక్కెరను ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇందులోనే ఒక ముప్పావు కప్పు ఆయిల్ని తీసుకుందాం. చాలామంది నెయ్యికి బదులుగా ఆయిల్తో చేసి చూపించమన్నారు. ఆయిల్తో చేసిన బిస్కెట్స్ టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు ఇంకా హెల్తీగా చేయాలంటే ఆయిల్కి బదులుగా నెయ్యితో ప్రిపేర్ చేయండి, లేదా బటర్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న ఒక ముప్పావు కప్పు ఆయిల్ని మిక్సీ గిన్నెలోకి తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. కనీసం ఒక 2-3 నిమిషాలు బాగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేసి తీసుకోవడం వలన బిస్కెట్స్ అనేవి చాలా క్రంచీగా వస్తాయి. సో ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. మీరు కావాలంటే డైరెక్ట్గా చక్కెర పొడిలోకి ఆయిల్ని తీసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా బీట్ చేసైనా తీసుకోవచ్చు, లేదా ఇలా మిక్సీ పట్టైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైనే ఇలా జల్లెడను తీసుకొని 1 కప్పు గోధుమ పిండిని తీసుకొని జల్లించండి. ఇలా గోధుమ పిండిని జల్లించాక ఒక ముప్పావు కప్పు శనగపిండిని కూడా తీసుకొని జల్లించండి. కంపల్సరిగా ఇలా జల్లించి తీసుకోండి. అప్పుడే మనకు బిస్కెట్స్ గట్టిగా రాకుండా క్రంచీగా వస్తాయి. అలాగే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, అంటే ఉప్మా చేసుకునే రవ్వను తీసుకోండి. ఇందులోనే చిటికెడంతా ఉప్పుని చాలా తక్కువగా తీసుకోండి. ఉప్పు కొంచెం ఎక్కువైనా కానీ బిస్కెట్స్ ఉప్పుగా వస్తాయి. మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయొచ్చు. అలాగే ఇందులోనే ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని, ఒక పావు టీ స్పూన్ నుండి అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను, అంటే వంట సోడాను తీసుకొని బాగా మిక్స్ చేయండి. మరి గట్టిగా పిసికినట్టుగా మిక్స్ చేయకుండా ఇలా వేళ్ళతో స్మూత్గా మిక్స్ చేస్తూ అన్నీ కలిసేలా బాగా కలపండి. మనం పిండిని మరీ గట్టిగా మిక్స్ చేసామంటే బిస్కెట్స్ కూడా గట్టిగా వస్తాయి. దీనిపైన బలం వేయకుండా ఇలా ఫింగర్స్తోనే పైపైన మిక్స్ చేస్తూ అంతా కూడా కలిసేలా కలపండి. అలాగే మనం తీసుకున్న ఆయిల్ చక్కగా బైండింగ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు బైండింగ్ అనేది సరిగ్గా అవ్వకపోతే కొంచెం సరిపడా ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ తీసుకొని బాగా కలపండి. చూడండి, మీకు కన్సిస్టెన్సీస్ చూపిస్తాను. మనం ఇలా విరిచి చూస్తే ఇలా రావాలి. ఇలా వచ్చిందంటే బిస్కెట్స్కి కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చినట్లు. ఇంతకంటే పల్చగా అవ్వద్దు, ఇంతకంటే గట్టిగా ఉండద్దు. మీకు ఇలా విరిచి చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో ఇలా కలిపాక ఇప్పుడు ఈ పిండిని ఒక 5-10 నిమిషాలు కొంచెం సెట్ అవ్వనిద్దాం. మూత పెట్టి కాసేపు పక్కన పెట్టండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసుకుందాం. చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేయండి. లేదా మీకు బిస్కెట్స్ అన్నీ సేమ్ సైజులో రావాలంటే ఇలా 1 టేబుల్ స్పూన్లోకి ఇలా సమానంగా తీసుకుంటూ అయినా చేయొచ్చు. పిండి మొత్తం అన్ని చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేశాక ఇక్కడ మనకు ఒక 15 వరకు బాల్స్ వచ్చాయండి. సో మనం 15 బిస్కెట్స్ని ఒకేసారి బేక్ చేయాలంటే కుదరదు, కాబట్టి 2 సార్లు బేక్ చేయాలి. సో వీటన్నిటిని ఒకేసారి బేక్ చేయడానికి ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్స్ని తీసుకున్నాను. ముందుగా ఇడ్లీ ప్లేట్స్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి ఒక్కొక్క బిస్కెట్ బాల్ని తీసుకొని రౌండ్గా చేయండి. ఇప్పుడు దీన్ని లైట్గా ఇలా కొంచెం ఒత్తి దీనిపైన డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయినా తీసుకోవచ్చు, లేదా ఏం పెట్టకుండా అయినా చేయవచ్చు. సో ఇలాగే మిగతా బిస్కెట్స్ అన్నీ కూడా రౌండ్గా చేసి పైన కొంచెం ఒత్తి డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి. సో ఇలాగే అన్ని బిస్కెట్స్ని ప్రిపేర్ చేశాక ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్స్ని ఒకదానిపై ఒకటి పెట్టి తీసుకుందాం. అలాగే మనం ఇలా ప్లేట్ పెట్టేటప్పుడు బిస్కెట్ పైన బిస్కెట్ రాకుండా ఇలా పెట్టి తీసుకోండి. ఇలాగే ప్లేట్స్ అన్నీ ఒకదానిపై ఒకటి తీసుకోండి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని బేక్ చేయడానికి ఇక్కడ నేను మరో పక్కన కొంచెం పెద్దగా ఉండే బాల్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఇడ్లీ ప్యాన్లోనే బేక్ చేసి తీసుకోవచ్చు,
కానీ బిస్కిట్స్ ఈవెన్‌గా బేక్ అయ్యి మంచి కలర్‌తో రెడీ అవ్వాలంటే ఇలా కొంచెం పెద్ద బౌల్‌లో బేక్ చేయండి. ఇప్పుడు ముందుగా ఈ బాల్‌ని వేడి చేయడానికి కవర్ చేసి ఒక 10 నిమిషాలు మీడియం మంట పైన వేడి చేయండి. గిన్నె చక్కగా ప్రీహీట్ అయ్యాక మూత తీసి ఇప్పుడు ఇందులోకి ఇడ్లీ స్టాండ్‌ని తీసుకోండి. ఇలా చుట్టూ గిన్నె తగలకుండా ఉంటే బిస్కిట్స్‌కి హీట్ అనేది చక్కగా తగిలి బాగా బేక్ అవుతాయి. ఇప్పుడు హీట్ అనేది బయటకు పోకుండా చక్కగా కవర్ చేసి ఇక్కడ నేను పైన ఆ రోల్‌ని పెడుతున్నాను. లోపల గాలి బయటకి పోకుండా. ఇప్పుడు మంటను లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి 20-25 మినిట్స్ బేక్ చేయండి. మీరు ఫ్లేమ్ ఎక్కువగా పెడితే తొందరగా బేక్ అయిపోతాయి. కాబట్టి ఒక 17-18 నిమిషాల తర్వాత చూస్తూ బేక్ చేయండి. ఇక్కడ నేను 20 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, బిస్కిట్స్ అనేవి కొంచెం పెద్దగా అయ్యాయి కానీ కొంచెం తెల్ల తెల్లగా అలాగే ఉన్నాయి. కాబట్టి నేను మళ్ళీ కవర్ చేసి ఒక 5 నిమిషాలు బేక్ చేశాక చూద్దాం. టోటల్‌గా 25 నిమిషాలు బేక్ చేశాక చూపిస్తున్నాను. చూడండి, బిస్కిట్స్ కూడా లైట్‌గా కలర్ మారాయి. చక్కగా బేక్ అయ్యాయి. లైట్‌గా యెల్లో గోల్డ్ కలర్‌లో వచ్చాయి. సో, ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్‌ని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు ఒక 10-15 నిమిషాలు ఇలాగే వదిలేయండి. ఇవి పూర్తిగా చల్లారాక డీమోల్డ్ చేసుకుందాం. స్లోగా మనం ఇలా నైఫ్‌తో గానీ లేదా స్పూన్‌తో గానీ బిస్కిట్‌ని ఇలా అన్నామంటే ప్లేట్ నుండి ఈజీగా ఊడిపోతుంది. ఇలా ఒక్కో బిస్కిట్‌ని డీమోల్డ్ చేస్తూ ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. అంతే. ఎంతో టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, క్రంచీగా చాలా చాలా బాగా వచ్చాయండి. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడ్డారు. సో, ఇలా చేసిన ఈ బిస్కిట్స్‌ని మనం స్టోర్ చేసుకొని నెల రోజులు తినొచ్చండి. చాలా మంచి టేస్ట్‌గా ఉంటాయి. పిల్లలకి స్నాక్స్‌గా స్కూల్‌కి పెట్టి పంపించొచ్చు. లేదా పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చాక తినడానికి అడిగినా వీటిని తినిపించొచ్చు. సో, టుడే చెప్పుకున్న ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. అలాగే ట్రై చేశాక మీకెలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్‌లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.